చేసుకోండి. ఆయన ఘనత రంగనాథ్ గారిది. విజయారే గారు అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని కబ్జాదారుల నుండి భవిష్యత్ హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైనటువంటి గాలిని, స్వచ్ఛమైనటువంటి నీటిని చూడండి. ఒకప్పుడు కేసీఆర్ పాలనలో హైదరాబాద్ లో వర్షం వస్తే పసిపిల్లలు కొట్టకపోయేది, మనుషులు కొట్టకపోయేవాళ్ళు. ఇలా హైడ్రా నీళ్లు నిలవకుండా జనాలకు మ్యాన్ హోల్స్ కనిపించే విధంగా ఆ నీళ్లను మొత్తం కూడా మరలించే విధానం ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభించిన దగ్గర నుంచి ఇట్లాంటి ప్రమాదాలే లేవు. ఈ విధంగా హైడ్రా పట్ల ప్రజల ఇవాళ కూడా ర్యాలీలు తీశారు. ప్రజలు హైడ్రా యొక్క విధానాలను సమర్థించారు. యమునా సరోవర్ ప్రాంతంలో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంటే దేశం మొత్తం ప్రజలందరూ కూడా హైదరాబాద్ లో ఉన్న మెజారిటీ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే టిఆర్ఎస్ వాళ్ళు. శ్రీనివాస్ గారు మానవరావు గారు ఆర్గ్యుమెంట్ ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఎంఐఎం పార్టీకి కీళ్లుగా మారిపోయారు. నేను అడిగింది ఏంటంటే సల్కం చెరువు ఏదైతే ఉన్నదో మీరు అది చెరువులో లేదు, ఈ కాలేజు, ఈ ఫాతిమా కాలేజు మీరు పోయినసారి రంగన్న అన్నాడండి, ఎస్ ఇది చెరువులనే వస్తుంది, ఇది అకాడమిక్ ఇయర్ ఉంది, ఇదేనో ఈ విద్యార్థులు డిస్టర్బ్ అవుతారు, నేను హాలిడేస్ రాగానే కూలగొడతాను. హాలిడేస్ 3 నెలలు వచ్చింది, అయిపోయింది, మళ్ళీ రీఓపెన్ అయింది, ఇప్పుడు మళ్ళీ అడ్మిషన్స్ అయినాయి, మళ్ళా మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకోదన్నారు. నేను ఏమంటున్నా ఇక్కడ మీరు గమనించండి ఒకసారి. మీరు అడ్వకేట్ కదా, కోర్టు పరిధిలో ఉండడం కూలగొడదామా? కోర్టే చెప్పింది కదా అని చెప్తే మీరే నిన్న అఫిడవిట్ ఏమి రాదు అని చెప్పి కానీ కోర్టు ముందుకు ఇది ఎఫ్టీఎల్ లో రాదు, దీన్ని మాకు పక్షపాతం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఈ అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఆయన వాదించి బయటికి తీసుకొచ్చిందే బీజేపీ. నోటీస్ ఎట్లా ఐటీ నోటీసులు ఇచ్చి నువ్వు నోటీస్ ఎందుకు ఇచ్చినావు శ్రీనివాస్ గారు? ఇది అడగాలి కదా. నోటీస్ లేకుండా మరి ఎట్లా చేస్తారు? నోటీస్ లేకుండా సమాధానం నోటీసులు ఇవ్వాలి సహజ న్యాయ సూత్రాల ప్రకారం. నేను ఇయ్యొద్దు అంటే నేను డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పోవాలి, అందుకే అట్లా పోలేదు కాబట్టి ఆయనకి ఇలా హైకోర్టు ఆయనకి ఇచ్చిన ఉద్దేశం వేరు. అక్కడ ఆయన ఎట్లా తప్పకుండా మేము ఎన్ని కుట్రలు చేసినా హైడ్రా ఆగదు, రంగనాథ్ ఆగడు. హైడ్రా ఆపకుర్రి, రంగనాథ్ ఆపకుర్రి. మీరు అప్పుడే చెప్పినారు హైడ్రా పెట్టినా హిట్లర్ లాంటి, హిట్లరే నాకు మంచోడు, నేను హిట్లర్ ని ఆదర్శంగా తీసుకొని హైడ్రా చేసే వాళ్ళకి హిట్లర్, ఆయన అక్రమాలు చేసే వాళ్ళకి హిట్లర్. ఇవాళ హైకోర్టులో జరిగింది, మీకు కావాల్సినటువంటి తీర్పు వచ్చింది, క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజాకోర్టులో కూడా తీర్పు వస్తుంది. ఒకవేళ కోర్టు తీర్పిస్తే న్యాయం చెప్తే నిజం బయటకు వస్తున్నారు. మీరు మళ్ళీ నేనేమంటున్నా రాయ్ యు ఆర్ ఆల్సో అన్ అడ్వకేట్. నేను ఏమంటున్నా ఒకసారి ఏమో ఇది ఎఫ్టీఎల్ లో వస్తుందని నోటీసులు ఇస్తుంది ఫాతిమా కాలేజ్ కి, బెదిరిస్తేవి, వాళ్ళది ఉప ఎన్నికలలో మద్దతు తీసుకుంటేవి, ఈ ప్రభుత్వానికి మద్దతు తీసుకొని నడిపేవాడి. మళ్ళా హైకోర్టు నిన్ను చివాట్లు పెట్టి కరెక్ట్ రిపోర్ట్స్ అవి ఇవని చెప్తుంటే మొన్న పోయి మళ్ళీ అఫిడవిట్ ఇది నో అబ్జెక్షన్, మైనర్ ఇరిగేషన్ రాదు, ఎఫ్టీఎల్ లో లేదు, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ అన్ని ఉన్నాయి, అక్రమం కాదని నీ 2 డిపార్ట్మెంట్స్ ఇచ్చినాయి. అంటే దీని శాఖకు ఎవరు హెడ్? విద్యాశాఖ మంత్రి ఆయనే, తర్వాత ఈయన మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయనే. ఇలా ఈయననే తప్పుడప్పుడు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నాడు. కోర్టును తప్పుదారి పట్టిస్తే కోర్టు ఊరుకుంటుందా? కోర్టు చట్టం ఎవరు చుట్టం కాదు కదా. జరిగిన ఆర్గ్యుమెంట్ తెలవదండి మీకు, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు కదలాలుతున్నారు. అక్కడ ఏం జరిగింది వాస్తవం తెలుసా మీకు? నోటీస్ ఎందుకు ఇస్తారు? ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నదని ఇచ్చారు నోటీసు. మీకు ఇచ్చారు. ఆయన ఉపశమనం కోసం కోర్టు పోయింది. కోర్టు ఇస్తే కోర్టు ఏం చేసింది? కోర్టు మొదట చట్టం
కోర్టులో ఏం జరిగిన వాదాలు తెలుసుకోండి మీరు. సామాన్యుల పాలిట గుణపం మీరు. ఒక్క నిమిషం. ఉన్నత వర్గాలకు హైడ్రా ఒక ఆయుధం. నేనేమంటున్నా అంటే ఇక్కడ మీరు గమనించండి, హైకోర్టు తీర్పులు ఇచ్చినా మేము నమ్మము, మేము ఆయననే పెడతాము. రేపు హైకోర్టు క్లియర్ గా చెప్పింది ఐసీ అధికారులు పెట్టండి, ఈయన తీసి పడేయండి అంటే చెప్పింది. అయినా మేము ఆయననే వెళ్తాం, మేము అప్పీల్ కు పోతాం అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? ఐఏఎస్ ఐపీఎస్ లను కూడా మొత్తం కరప్ట్ చేయదలుచుకున్నారా? హైకోర్టు ఆయన కరప్ట్ మీద కాదు, కరప్ట్ పరులు ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ తరపున రంగనాథ్ పోరాటం చేస్తుంటే ఇవాళ కోర్టు పోయి రియల్ ఎస్టేట్ సంస్థలు మీ పార్టీలు ఇట్లాంటి వాళ్ళు ఆయన ప్రోత్సహిస్తున్నారు. అక్రమార్కులు గుడిసెలు వేసుకున్న వాళ్ళు వాళ్ళకి బరాబర్ ఇస్తాం. మీరు యమునా నదిలో ఇయలేదా? మీరు యమునా నది ఉత్తరప్రదేశ్ ఢిల్లీ మీరు చేయట్లేదా? డిమాండ్ లేదు దానికి. ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు కంపెన్సేషన్ లేదు. మీకెందుకు స్వచ్ఛమైన గాలి ఇస్తాం, హైదరాబాద్ ఇస్తాం. మేము అట్లా మంచి కోసం భవిష్యత్ తరాల కోసం మేము పని చేస్తుంటే మానవతరావు గారు మీరు ఆగండి ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? హైడ్రా అంటే హైడ్రోజన్ బాంబ్ అని మీరు అంటున్నారు, కానీ శ్రీనివాస్ గారు మీరు రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని పిలుస్తున్నాం అండి, మిమ్మల్ని పిలుస్తున్నాం, మీరు మ్యూట్ లో ఉన్నారు. కాంక్లూడ్ ఏమంటున్నా, మీరు మ్యూట్ లో పడినట్టు నాకు మ్యూట్ లో ఉన్నారు, మీరు పిలుస్తున్నాను నేను. రెండు పార్టీలకు 40 నిమిషాలు ఇచ్చేసారు, మాకు అసలు 5 నిమిషాలు మీకు అప్పటి నుంచి పిలుస్తున్నాం అండి, మీరు మ్యూట్ లో ఉన్నారు. మీరు స్పందించలేదు. కంక్లూడ్ చేయండి సార్. నేను లాస్ట్ ఒకటే చెప్తా ఉన్నాండి, హైకోర్టు కూడా విలువలేదు, నేను ఆయననే పెట్టుకుంటా, రంగనాథే కావాలి, ఆయన అయితేనే కరెక్ట్ అని అనుకుంటే ముఖ్యమంత్రి గారి అభిష్టం మేరకు ప్రజలలో తిరుగుబాటు వస్తుంది, సామాన్యుల తిరుగుబాటు వస్తుంది. ఇవాళ మళ్ళీ మ్యాన్హోల్లలో పడి వస్తా ఉన్నారు, పడి చచ్చిపోతున్నారు. రంగనాథ్ మేము ఇవేనా ఇక భూములు కేసులు ఇవేనా? చెయ్యొద్దా? నాలుగు కోడికలు తీసిరా, మళ్ళా చచ్చిరి నిన్ననే. మరి మున్సిపల్ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఆ రోజు కేటీఆర్ అన్నాడు కదా. రైట్ శ్రీనివాస్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. శ్రీనివాస్ గారు, మానవతరావు గారు మీరు ఆగండి. విజయారే గారు ఏం జరగకపోయినా జరిగిందని చెప్పి పుట్టిస్తారు, వదంతులు పుట్టిస్తున్నారు. అందుకు చేస్తారు ఎవడన్నా? మీరు ఆడ పోరాటాలు చేశారు. 10th క్లాస్ లీక్ అయ్యి ఎక్కడ లీక్ అయింది? ఇంటర్ ప్రశ్నపత్రం ఎక్కడ లీక్ అయింది? మీరు ఎందుకు పోరాటాలు చేశారు? మానవతరావు గారు, శ్రీనివాస్ గారు మీరు ఆగండి. టైం అప్ మీరు ఆగండి. నిద్రపోయారా? విజయారే గారు